సీనియర్ జర్నలిస్ట్ సతీష్ అన్న, మన ప్యానెల్ ఒకటి అనుకుంటున్నాం. ఆ ప్యానెల్లో కొందరు రాకా సుధాకర్ గారు, తర్వాత భాస్కర్ గారు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. తెలంగాణ నిలబడాలా కూర్చోవాలా? నిల్చోను. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పడ్డప్పటి నుంచి 12వ సంవత్సరం 2012లో ఏర్పడ్డప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో భాగమైంది. తెలంగాణ కోసం పోరాడాలని చెప్పి ఆ రోజు ప్రత్యేకంగా తెలంగాణ పేరుతోటి ఒక జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసుకొని పోరాటంలో పాల్గొన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా తెలంగాణ జర్నలిస్టులకు జరుగుతున్నటువంటి అనేక సమస్యలపైన ప్రభుత్వంతో పోరాడి కొన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేసినాం. ఆ ప్రభుత్వం యొక్క నిరంకుశ ధోరణి వల్ల చాలా సమస్యల్ని పోరాటం చేసినా కూడా అట్నే పెండింగ్లో ఉన్నటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ అంశాలు మనం మాట్లాడుకుంటే జర్నలిస్టుల గురించే అనేక సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకుపోదాం, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రజల దృష్టికి తీసుకుపోదామనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 కిలోమీటర్ల బస్సు యాత్ర చేసి ఈ ప్రభుత్వం ప్రజలని జర్నలిస్టులని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తుంది, అన్యాయాలకు గురి చేస్తుంది, దోపిడీకి పాల్పడుతున్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడం జరిగింది. ఆ సందర్భంగానే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్గా ఒక మాట చెప్పినాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వాన్ని, తెలంగాణ జర్నలిస్టులకు ద్రోహం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని కూల్చే వరకు పోరాడతాం, ఎన్నికల్లో ఓడగొడతామని చెప్పిన ఏకైక సంఘం ధైర్యంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మాత్రమే. అదే అప్పీల్ను ప్రజలకు చేసినాం. మీరేమైనా చేయండి, ఈ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే రాష్ట్రంలో ప్రజలు బతకలేరు, జర్నలిస్టులు బతకలేరు, ఉద్యోగులు బతకలేరు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పి బహిరంగంగా ఊరు తిరిగి చెప్పినటువంటి, పిలుపునిచ్చినటువంటి ఏకైక సంఘం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్. మరి దాని తర్వాత సరే, ఆ ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, 6 నెలలు గడిచిపోయింది. మరి జర్నలిస్టులకు ఏమైనా ఒరిగిందా అంటే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా మన అందరికి కనబడతా ఉంది. ఏ సమస్య కూడా పరిష్కారం అటు పోని, పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటువంటి పని కూడా ఇవాళ ఈ ప్రభుత్వాలు చేయడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ ప్రభుత్వాన్ని జోకి వారితో ఉండి అంటగాగి వాళ్ళ స్వలాభం కోసం పనులు చేసుకున్నారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ జర్నలిస్ట్ నాయకులుగా మళ్ళీ వాళ్ళే కొత్త అవతారం ఎత్తి ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళే మళ్ళీ ఆ ప్రభుత్వంతో అంటగాగి వాళ్ళ స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికి భాస్కర్ రావు గారు వేదికపై కావాల్సిందిగా పడుతున్నాను. భాస్కర్ రావు గారు ప్రముఖ కాలమిస్టు, పత్రికా రచయిత, వారు లెక్చరరు, రాజకీయ విశ్లేషకులు, జాతీయవాది. అయితే ఈ సందర్భంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో అటు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వంతో ఏమాత్రం లాలూచి లేకుండా కొట్లాడినాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కూడా జర్నలిస్టుల సమస్యల కోసం, సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా పోరాడేటువంటి స్థితిలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మాత్రమే ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాం. చాలామంది అడుగుతున్నారు, రఘునందన్ గారు ఒక్కరే గెలిచిండ్రా ఎంపీగా, రాష్ట్రంలో చాలామంది గెలిచిండ్రు కదా అని చెప్పి. రాష్ట్రంలో చాలామంది ఏదో రకంగా గెలిచింటారు. రఘునందన్ గారు ఒక్కరు మాత్రమే కొట్లాడి గెలిచిండ్రు. రఘునందన్ ఒక్కరు మాత్రమే కొట్లాడి గెలిచినటువంటి నాయకుడు రఘునందన్ గారు. దాని తర్వాత మొత్తం రాష్ట్రం నుంచి ఒక జర్నలిస్ట్ వృత్తిలో ఉండి మొట్టమొదటిసారి పార్లమెంటుకు పోయినటువంటి వ్యక్తి కూడా రఘునందన్ రావు గారే కావడం వల్ల మేము రఘునందన్ రావు గారిని ఎన్నికల ముందు కూడా చెప్పినాం, అన్న ఈ ఎన్నికల్లో మీరు గెలుస్తున్నారు, కేంద్రానికి పోతున్నారు అని చెప్పినాం. అదేవిధంగా గెలిచిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా అని చెప్పి రఘునందన్ అన్న మనకు మాట ఇచ్చిండు. గెలిచిన తర్వాత మాటను నిలబెట్టుకొని ఇలా మన అందరితో కలిసి టైం స్పెండ్ చేయడానికి ఇలా మనం అడగంగానే మన కార్యక్రమానికి కూడా రఘునందన్ అని వచ్చిండు. మామూలుగా ఏదో ఒక సందర్భంలో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు రఘునందన్ రావు గారు పటాన్చెరు ప్రాంతంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడం కోసం ప్రయత్నం చేసిండు, పోరాటం చేసిండు. దాని తర్వాత ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా ప్రజల్ని విద్యార్థుల్ని చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేసిండు.
దాని తర్వాత తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఒక జర్నలిస్ట్గా, ఒక న్యాయవాదిగా, ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి అనుభవాన్ని అంతా కూడా ఉద్యమంలో చూపించి ఉద్యమంలో ఉండి తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం ఉర్రూతలూగించినటువంటి వ్యక్తి, ఒక సామాన్య కార్యకర్తగా ఉండి టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లాకు అధ్యక్షుడిగా అయినటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాటలన్నీ అంటే కేవలం ఏదో గాలివాటంగా రాజకీయ నాయకుడిగా వచ్చి ఏదో సందర్భం వచ్చి నాయకుడై ఎన్నికైనటువంటి వ్యక్తి కాదు. మొదటి నుంచి పోరాట పటిమ ఉండి పోరాటంలో భాగమైనటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు జర్నలిస్ట్గా ఉన్నాడు కాబట్టి మనందరికి కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి కాబట్టి మేము రఘునందన్ రావు గారిని ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఆయనే కాదు, దీని తర్వాత మిగతా ఎంపీలను కూడా ఆహ్వానిస్తాం, పిలుస్తాం. కానీ మొదలు రఘునందన్ రావు గారితో మొదలు పెట్టాలి. మనకందరికీ జర్నలిస్ట్ సమాజానికి మురళీ మనోహర్ గారు సార్ వేదికపైకి రండి.